బాబు విజయ్ నా గురించి ఒక మాట చెప్పాడు. ఇంతవరకు నా భార్యను నేను కొట్టలేదని, మా ఇద్దరి మధ్య గొడవ జరగలేదని. దానికి నేను కారణం కాదు, నా భార్య కారణం. నేనే అయితే చాలా కోపం ఎక్కువ నాకు. ఇంతప్పుడే నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం, కానీ ఆ రోజున దేవుడు ఆమెన్ అని ఓ మంచి భార్యను నాకు ఇచ్చాడు. దానికి నేను దేవునికి రుణస్తుడిని. కోపం రాలేదంటే వచ్చింది. ఎప్పుడు వచ్చిందో చెప్తాను మీకు, నవ్వుకోకండి. నాకు ఓ కొడుకు తర్వాత 2 ఆడపిల్లలు. 2వ ఆడపిల్ల పుట్టిన తర్వాత బాబు నా దగ్గర, పెద్ద ఆమె అమ్మ దగ్గర, చిన్న ఆమె మా అమ్మ దగ్గర పడుకున్నాం. రాత్రి నేను మీటింగ్ నుంచి వచ్చేటప్పటికి సుమారు 12 దాటినట్టుంది. అమ్మ లేచింది, మాట్లాడింది. నాన్న అన్నం తిన్నావా అని అడుగుతుంది. 2 గంటలు అయినా అడుగుతుంది ఆవిడ. నేను వెళ్ళేదాకా మెలకుగానే ఉంటుంది. అలా టైంలో తిన్నానమ్మా అన్నాను. వచ్చేసి గదిలో ఉన్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత మాట్లాడుకుంటున్నాం మేము ఇద్దరం. మాట్లాడుకుంటుండగా ఆమె ఒక చిన్న మాట అంది. మీకు ఇప్పుడు 2 ఆడపిల్లలు, ఇప్పుడు తెలిసి వస్తుంది మీకు అంది. ఎప్పుడూ తోలనాడి ఒక మాట కూడా పలకని ఆమె ఈ మాట అంది. నా కళ్ళు ఎర్రబడ్డాయి. శివాలను లేచి కూర్చుని, ఏంటి మాట్లాడుతున్నావు అన్నా. ఏం మాట్లాడావు నువ్వు అన్నా. ఆమె వణికిపోయి, నేను వేరుగా అనలేదండి, మీరు పుట్టింది ఒక్కరే, మీకు ఇప్పటి వరకు ఆడవాళ్లకు నెలకు అవసరాలు ఉంటాయని కూడా తెలియదు, మీకు అసలు తెలీదు. ఇప్పుడు 2 ఆడపిల్లలు కదా, వాళ్లే వచ్చి అడుగుతారు మీకు నెల నెల ఏమని, ప్యాడ్స్ నాన్న అంటారు. నాకు తెలియని మాట వాస్తవం. అందుకే అన్నాను కానీ వేరు కాదు. అన్నా నొప్పే. ఫ్యామిలీ లైఫ్ అనేది కేవలం అనేకులు అనుకుంటున్నట్టు కాంప్రమైజ్ కావడం కాదు. బేరింగ్ ద క్రాస్, సిలువను మోస్తే తప్ప కుటుంబ జీవనం సరిగా ఉండదు. భార్యాభర్తలిద్దరూ సిలువను మోయవలసిందే. ఈ దైవ సేవకులు మా విజయ్ నా ముందు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అన్నారు. చర్చిలో అన్నారు. చర్చిలో అంటే కేవలం భార్యాభర్తలే ఉంటారు. దానికి సిద్ధపడ్డాను నేను. ఆ తరువాత మళ్ళా ఫోన్ చేసి విజయ్ అన్నాడు, మీటింగ్ ప్లేస్ మారింది, చర్చి కాదు, మొత్తం సంఘాలన్నీ కూడి వస్తున్నాయి, అది పబ్లిక్ మీటింగ్ అవుతుంది అని నా నోట్లో పచ్చి వెలకాయ ఉన్నట్టయింది. ఇంతమంది ముందు కుటుంబాల గురించి ఏం మాట్లాడాలి? How is it possible to speak about family life in public meeting? ఒకసారి ఆలోచించండి. చాలా స్ట్రగుల్ అయినాను. స్ట్రగుల్ అయినప్పుడు నా ముందుకు వచ్చిన ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతాను. మనం అసలు దేవుని కుటుంబంలోని వారమేనా? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. మనం దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళమేనా? దేవుని కుటుంబానికి చెందిన వారమేనా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఈ వర్తమానం నేను మీ ముందు ఉంచదలిచాను. దయచేసి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమైనాము. మనం ఇక మీదట ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్న తరువాత 9వ వచనం 10, 11 వచనాలు.
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, గతించిపోయే ఈ భూమి ఆకాశాల నడుమ మా జీవితకాలం మేము గడుపుతున్నాం. మీరు మాకు చాలినంతటి కృపను అనుగ్రహిస్తున్న దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాం. భూమి మీద నీ కొరకు ప్రత్యేకించబడిన జీవితం మేము జీవించడానికి మీరు ఇష్టపడ్డారు. అందుకొరకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో మీ దయగలిగిన పాదాల సమీపానికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనాలు. కొట్టుకులపూడిలో ఇంతమంది కూడుకుని ఉండగా నీ దాసుడు నిలిచి వర్తమానం చెప్పడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపి మా అందరి అవసరత ఎరిగి మా కుటుంబాలు సరి అవ్వడానికి, ఇంకా నిన్ను ఎరుగని వారు నీ పిల్లలుగా మార్చబడడానికి ఈ దిన సమయాన్ని మా అందరికీ దీవెనగా మార్చండని, అందరి హృదయాలను ఎరిగిన వారు నీ దాసుడు ఎంత శక్తిహీనుడో మీరు ఎరుగుదురు, కనికరం చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని కుటుంబం, దేవుని ఇంటివారు, దేవుని పిల్లలు. ఇక్కడ ప్రత్యేకమైన సందర్భాలు ఏమిటంటే, దేవుని పిల్లలు అనగానే నిజ విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ దేవుని వలన ఒక కుటుంబంగా యేసుక్రీస్తు ప్రభువు శరీరంలోని అవయవాలుగా చూపించబడతారు. నేను మరలా చెప్తున్నాను వినండి. నిజ విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు దేహంలో అవయవాలుగా చూపించబడతారు. దానిని మనం సార్వత్రిక సంఘం అంటాం. ఆలోచించండి. నిజ విశ్వాసులు అన్నాను, కొంచెం నొప్పి కలగొచ్చు, క్షమించండి. అంటే ఎవరు నిజ విశ్వాసులు కారో వారు దేవుని పిల్లలు కాజాలరు. కొంచెం వివరించి చెప్పనా? ఎవరు మారు మనసు పొందలేదో వాళ్ళు నిజ విశ్వాసులు కారు. ఎవరు మారు మనసు పొందారో వారు నిజమైన విశ్వాసులు. మారు మనసు పొందిన వారందరూ ఓ కుటుంబం. ఇక్కడ ఎన్ని తేడాలు పెట్టుకున్నారో, ఒకటా, రెండా, మూడా, నాలుగా. వాళ్ళు మన వాళ్ళు కాదురా కదా, వీళ్ళది మన ప్యాటర్న్ కాదురా, వాళ్ళు ఫలానా వాళ్ళంటగా. ఒక మాట అంటాను, ఇక్కడ కన్ను మూసాక మనం ఉండేది ఎక్కడ? నిజ విశ్వాసులైతే ఒకే తండ్రి ఇంట్లో కాదా? అక్కడ వ్యత్యాసాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. భూమి మీద క్రైస్తవ్యం అంటే దేవుని కుటుంబాన్ని లోకానికి చూపించరు. అందుకని నా చిన్నతనంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట, ఇప్పుడు అందరూ మర్చిపోయి ఉంటారు. ఆ పాట ఏముంటుందంటే, చిన్న పరలోకమన్న మన హృదయం అన్న ఏసన్న ఉన్న సమయం. మన హృదయమేమో చిన్న పరలోకం అని, చిన్న పరలోకమన్న మన గృహము అన్న ఏసన్న అందున్న తరుణం. చిన్న పరలోకమన్న మన సంఘం అన్న ఏసన్న అందున్న సమయం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పల్లవుల్లో ఉంటుంది అది. ఆలోచించండి. నువ్వు ఆయనకు నివాసం కాకుండా అసలు నువ్వు కుటుంబంలో వాడివి కావు. మీరు ఒకసారి
మీ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ ఆల్బమ్ ఉంటుందిగా, దాన్ని తిరిగే ఒకసారి. మీ అన్న వివాహం, లేదు మీ అమ్మగారు మీ నాన్నగారు వివాహం తిరిగేస్తున్నప్పుడు ఎవరు కనపడుతుంటారు? తాతయ్య, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, మేనమామలు, వీళ్ళందరూ కనపడతారు. ఒక్కసారి ఆలోచించు, ఇది నీ కుటుంబమేనా? ఇందులో ప్రభు నమ్ముకున్న వారు ఎంతమంది ఉన్నారు? భూమి మీద కుటుంబంగా కనపడుతున్నాం కానీ నిజానికి దేవుని కుటుంబమేనా? ఒక 32 సంవత్సరాల క్రిందట ఏలూరులో పబ్లిక్ మీటింగ్ జరిగింది. అది సిఎస్ఐ గ్రౌండ్స్లో జరిగింది. దైవాభిమాని అయిన తమ్ముడు మీటింగ్స్ పెట్టాడు. అక్కడికి అమెరికా నుండి జిమ్ స్టార్ అని ఒక బ్రదర్ అన్ వ్యక్తి, మిషనరీ కాదైనా ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, మారు మనసు పొందినవాడు వచ్చాడు. ఆయన వచ్చి ఒక మాట అన్నాడు. వెనక్కి కూర్చున్నా నేను. ఆయన అన్న మాట ఏమిటంటే, మాకు సొంత బరియల్ గ్రౌండ్ ఉంది అన్నాడు. వీ హ్యావ్ అవర్ ఓన్ బరియల్ గ్రౌండ్ అన్నాడు. అంటే ఎవరి కుటుంబానికి వాళ్ళకు ఒక బరియల్ గ్రౌండ్ ఉందన్నమాట అక్కడ అని. ఇంతవరకు మా బరియల్ గ్రౌండ్లో మారు మనసు పొందని వారెవ్వరూ పాతిపెట్టబడలేదు అన్నాడు. వెనకాల కూర్చున్న నేనేమనుకున్నానో తెలుసా? ప్రభువా, భూమి మీద నీ దాసుని సంతానం నిలిచి ఉన్నంత వరకు అందరూ మారు మనసు పొందే కృపను, ఇంకేమొద్దు. వాళ్ళని కోటీశ్వరులు చేయమని నేను అడగటంలా నా పిల్లల్ని. వాళ్ళందరూ తిరిగి జన్మించిన వాళ్ళు కావాలి. తిరిగి జన్మిస్తే ఏమవుతారు? భూమి మీద దేవుని పిల్లలు అవుతారు, దేవుని ఇంటివారు అవుతారు, దేవుని కుటుంబం అవుతారు. దేవుని కుటుంబం అయితే లోకం ఎరుగకపోవచ్చు, లోకం ద్వేషించవచ్చు, కానీ లోకానికి కావాల్సింది ఏమిటో తెలుసా? దేవుడెవరో. లోకానికి తన కుటుంబం ద్వారా దేవుడు తానెవరో చూపించుకోవడానికి ఇష్టపడతాడు. మనం లోకం యొక్క బాధ్యత మన మీద మోపాడు ఆయన. లోకం రక్షించబడకపోవడానికి, లోకంలో ఉన్న వాళ్ళు ప్రభు దగ్గరికి రాకపోవడానికి హూ ఆర్ ద మెయిన్ హర్డిల్ అంటే వి అవర్ సెల్స్, మనమే. మన కుటుంబాలను చూస్తారు, వీళ్ళు కూడా తనువు చేస్తుంటారు అన్నమాట, అంతేగా. ఈ కోడలు కూడా అత్తగారి మీద చెప్పు, ఈ అత్తగారు కూడా వస్తుంది, పాటలు పాడుతుంది, సాక్ష్యాలు చెప్తూ ఉంటుంది, ఆరాధన చేస్తూ ఉంటుంది, కానీ కోడల్ని మాత్రం చెండుకు తింటూ ఉంటుంది. ఏ మోడల్ ఉంది? లోకానికి మనం చూపిస్తున్న మాదిరి ఏమిటి? ఆలోచించండి. ప్రతి కుటుంబం లోపల వారు దేవుని పిల్లలైతే సంబంధ బాంధవ్యాలుంటాయి, అత్యున్నతమైన సహవాసం ఉంటుంది, వారికి దేవునితో సంబంధం ఉంటుంది, వారి ఇంటిలో వారితో కూడా. ఇంటిలో వారందరూ రక్షించబడితే ఇంటిలో వారితో కూడా సత్సంబంధం ఉంటుంది, దేవునితో మంచి సహవాసం ఉంటుంది, ఇంటిలో వారితో కూడా సత్సంబంధం సహవాసం ఉంటాయి. ఈ రెండూ లేని ఇల్లు దేవుని చూపించలేదు. అమ్మా నాన్న మోకరించడం చూస్తే పిల్లలు మోకరిస్తారు, అమ్మా నాన్నలు వాక్యం చదవడం చూస్తే పిల్లలు వాక్యం చదువుతారు. అమ్మా నాన్నలు దేవుని ప్రేమించేవారైతే పిల్లలు దేవుని ప్రేమించడం ఏమిటో నేర్చుకుంటారు. కానీ నేటి కుటుంబాలు పిల్లలకు కానీ తరువాత ఉన్న వారికి కానీ మాదిరిగా ఉన్నారా అన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. ఇక్కడ నేను మీ ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, మనది దేవుని కుటుంబమేనా అనడానికి 2 పరీక్షలు ప్రియుడైన యోహాను గారు పెట్టారు. 2 పరీక్షలు. మొదటి పరీక్ష చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. తరువాత 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగింపని ప్రతివాడును. వినండి. ఇక్కడ టెస్ట్ ఏమిటంటే, మనం నీతిగానే ఉన్నామా?
రక్షించబడిన ప్రతి వ్యక్తి నీతిగా తీర్చబడ్డాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నీతిమంతుడు కాలేకపోతే నీతిమంతుడైన దేవుని బిడ్డ అవడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు? ఒకసారి మీరు నాతో పాటు రోమాపత్రిక దగ్గరికి రండి, దయచేసి రండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మరణ పునరుద్ధానాలు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మారుస్తాయి. ఒక వ్యక్తి నీతిమంతుడు అని తీర్చబడడానికి రెండు: ఒకటి ఆయన మరణం, రెండవది ఆయన పునరుద్ధానం. ఆయన మరణ పునరుద్ధానాలే ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మారుస్తాయి. ఇప్పుడు అడుగుతాను, నేను నమ్ముతున్నానండి ఆయన నా కోసం మరణించాడని, నేను నమ్ముతున్నానండి ఆయన తిరిగి లేచాడని. రైటే, కానీ ఒకటి అడుగుతాను, నీ అంతరంగం ఆయన రక్తం చేత కడగబడిన మనస్సాక్షి దోషారోపణ చేయని పరిస్థితి నీ జీవితంలో ఉందా? మళ్ళీ అడుగుతున్నాను, తిట్టుకోకండి నన్ను. మన మనస్సాక్షి ఒకప్పుడు వెంకటరత్నం నువ్వు వేర్రా, నువ్వు ప్రభు నమ్ముకున్న తర్వాత నీ జీవితం వేర్రా. జీవితాన్ని రెండు భాగాలు: గతం, ప్రస్తుతం. గతంలో వెంకటరత్నం వేరు, దేవుడు లేడు అన్నవాడు వాడు. కానీ ప్రభువును నమ్ముకున్న తరువాత, ప్రభు ఎవరో అర్థమైన తరువాత, ఆయనే దేవుడు అనే సత్యం దగ్గరికి వచ్చాక ఆ జీవితం వేరు. ఈ లోకం మీద విపరీతమైన ద్వేషం. క్షమించండి, ఈ లోకంలో ఉన్న వ్యత్యాసాలు చూసి ఆ వ్యత్యాసాలను ఓర్చుకోలేక విపరీతమైన ఏమనాలి, ద్వేషం అనాలా, ఓరవలేనితనం అనాలా, పగ అనాలా, ప్రతీకారేచ్ఛ అనాలా చెప్పలేం. అది ఉండేది. కానీ ఆ లోకాన్ని ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు అని అర్థమైన తరువాత ఆ లోకానికి ఆ ప్రేమ చూపించవలసిన బాధ్యత మనదని, ఆ లోకానికి ఆ నీతిని చూపించవలసిన బాధ్యత మనదని అర్థమైన తరువాత ఇప్పుడు ద్వేషించలేం కదా. లోకం మనల్ని ద్వేషిస్తుంది, కానీ మనం లోకాన్ని ద్వేషించలేం. లోకం మనల్ని విమర్శిస్తుంది, కానీ మనం లోకాన్ని విమర్శించలేం. లోకం మనల్ని మనకు హాని చేస్తుంది, కానీ మనం లోకాన్ని హాని చేయలేం. లోకం మనల్ని హింసిస్తుంది, అవసరమైతే చంపుతుంది, కానీ మనం లోకాన్ని హింసించలేం, చంపలేం. లోకాన్ని ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం? ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించగలుగుతాం. ఇది ఎవరికి సాధ్యమవుతుంది? తిరిగి జన్మించిన వాడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరికి సాధ్యం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ అంటాడు, నీతిని జరిగించు ప్రతివాడు అన్నాడు. ఆలోచిద్దాం, మనం నీతిగానే బ్రతుకుతున్నామా? ఒక వ్యక్తి దేవుని ఇంటివాడు, దేవుని కుటుంబం అయితే నీతి గలవాడుగా బ్రతుకుతాడు. నీతి గలవాడుగా బ్రతుకుతాడు అనంటే మీ మధ్యలోనికి ఒక ప్రశ్న వచ్చి కూర్చుంటుంది. ఇందాక చదివాం కదా మనం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక. అవునా? ఇంకొక మాట 6వ వచనం చూడండి, ఆయన యందు నిలిచిండు వాడెవడునో పాపము చేయడు, పాపము చేయువాడెవడునో. అవుదాం. ఏంటి దీని అర్థం? అంటే మారు మనసు పొందిన ఏ వ్యక్తి అయినా అసలు పాపం చేయలేడు అనా, పాపం చేయడనా? ఏమిటి దాని అర్థం? నేను మిమ్మల్ని ఒక చోటకి తీసుకెడతాను, నాతో పాటు రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనేడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము. మరిదేమిటి? మనం అన్నాడుగా, ఆయన తను మనతో కలిపి మాట్లాడుకుంటున్నాడుగా. అంటే ఆ వచనానికి
తెలుగులో మనకు కనపడుతున్న అర్థానికి మూలార్థానికి కొద్దిపాటి వ్యత్యాసం ఉంది. నిదానించి ఆలోచిస్తే ఈ వచనంలోనే అర్థం కనపడుతుంది మనకి. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయనను అబద్ధికునిగా చేయువారను. పాపం లేదు అని చెప్పలేం, పాపం చేయలేదు అని చెప్పలేం. కారణం, ప్రతి వ్యక్తి తిరిగి జన్మించిన వానిలో కూడా పాప స్వభావం చచ్చే వరకు ఉంటుంది. చచ్చే వరకు పాప స్వభావం ఉంటుంది. మరి నీతి ఏమిటి? నీతి ఏమిటి అంటే పాపానికి పరిశుద్ధతకి మధ్యలో జరిగే ఘర్షణ. నేను పాపం చేయను, నేను పాపం చేయకూడదు, పాపానికి నేను దూరంగా ఉండాలి, పాపం దగ్గర నుంచి నేను దూరం అయిపోవాలి. ఇది ఏ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యునికి ఉంటుందో ఆ ఇల్లు నీతిగల ఇల్లుగా నిరూపించబడుతుంది. మర్చిపోకండి, ఏ వ్యక్తి తిరిగి జన్మించిన వాడైనా పాపంలో నిలిచి ఉండలేడు. మీరు సామెతల గ్రంథం 30వ అధ్యాయం చదువుతున్నప్పుడు తీయొద్దులేండిరా, అక్కడ రాసుంటుంది, చిన్న కుందేలు బలము లేని జీవులని ఉంటుంది. యాక్చువల్గా ఆ చిన్న కుందేలు అనే మాట రేరుగా కనపడే మాట. అది చాలా వాల్యుబుల్ క్రీచర్, చాలా విలువైనటువంటి జంతు. దాని ఉన్ని ఉందే పైన, ఆ చిన్న కుందేలుకు పైన ఉండేటువంటిది చాలా విలువైన ఉన్ని ఉంటుంది దాని మీద. దానికోసం వేటగాళ్ళు వెంటపడతారు, వాటిని పట్టుకోవాలనుకుంటారు. అవి కొండపేటులను ఆశ్రయిస్తాయి, కొండపేటుల్లోకి పోయి దాక్కుంటాయి. అప్పుడు ఎవడేం చేయలేడు, సింహం ఏం చేయలేదు, పులి ఏం చేయలేదు, ఏది ఏం చేయలేదు. లోపలికి పోతుంది, లోపల చూస్తూ ఉంటుంది అంతే. సన్నటి పేటు అంటే పగులు, అందులోకి వెళ్ళిపోద్ది. బయట నిలబడి చూడవలసిందే కానీ ముట్టుకోవడానికి అవకాశం లేదు. కానీ వేటగాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అంత బురద తీసుకొచ్చి సరిగ్గా లోపలికి వెళ్ళబోయేటప్పుడు దాన్ని అలా బురదతో పూస్తారు. దాని దారిని బురద పోస్తారు. పూసి ఇట్నుంచి బురద అంత దూరం వరకు లాక్కెళ్ళి పెడతారు. ఇట్నుంచి తరుముకుంటా వస్తారు. అది పరిగెత్తుకుని వచ్చి లోపలికి వెళ్ళబోద్ది, బురద ఉంటుంది. తన దేహానికి, తన వెంట్రుకలకు, ఆ ఉనికి ఇంత కూడా అంటకుండా అక్కడే నిలబడిపోద్ది. ప్రాణమైన పెడద్దు కానీ ఆ బురదను తనకి అంటనివ్వదు. నాకు ఓ చెల్లి తెలుసు, ఆమెకు జాబ్ వచ్చింది. తనకు మంత్లీ శాలరీ ఎంతంటే 1,50,000 తన శాలరీ. వెళ్ళి జాయిన్ అయింది. 3 months తర్వాత రిజైన్ చేసింది. ఎందుకని అని అడిగితే ఆమె ఏముందో తెలుసా? అంకుల్, ఎవరైతే నాకు జాబ్ ఇచ్చారో అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. నేను చెప్పాను, నేను ప్రభువుని నమ్ముకున్న దాన్ని, మారు మనసు పొందిన దాన్ని, నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు, నా దేవుడు నన్ను పోషించగలడు, నా దేవుడు ఎంతకంటే మంచిది ఇవ్వగలడు అని చెప్పి అప్పటికప్పుడు రిజైన్ చేశాను. ఆలోచించండి, దేవుని పిల్లలం, దేవుని కుటుంబం, క్రైస్తవుల ఇల్లు అని చెప్పుకుంటూ పాపంలో కొనసాగుతూనే ఉంటే చెప్పండి, ఆ కుటుంబం లోపల ఏముంటుంది? ప్రభు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన స్వేచ్ఛ ఉంటుందా? అవేముండవు కదా. ఏముంటాయి? ద్వేషం ఉంటుంది, పగుంటుంది, మత్సరం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే వాడి సామ్రాజ్యం అక్కడ ఉంటుంది, అపవాది యొక్క సామ్రాజ్యం అక్కడ ఉంటుంది. ఊహకందది ఇది. మనం మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయినా తిరిగి జన్మించాను అని అనుకుంటే అతనికి ఉండవలసింది ఏమిటి అనంటే, నేను నీతిగా బ్రతకాలి, నా దేవుని నామానికి అపఖ్యాతి కలగకూడదు, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు
పాపమెరుగని ఆయన, వినండి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన చేసిన పని ఏమిటి? పాపము ఎరుగని ఆయన. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన పాపము ఎరుగనివాడు. మనం పాపం చేసిన వారం, పాపం చేత అపరాధాల చేత చచ్చిన మనల్ని బ్రతికించడం మాత్రమే కాదు, మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. ఆయన ప్రాణత్యాగం. ఎలాంటి వాని ప్రాణత్యాగం? పాపం మెరుగని వాని ప్రాణత్యాగం నిన్ను నీతిమంతుడిగా చేస్తే, ఆలోచించండి. ఇలా అంటాను, ఓ తల్లి, 2 పిల్లలు, భర్త చనిపోయాడు యవ్వన కాలంలో, నడుం కట్టుకుని 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆమె పెండ్లి చేసుకోలేదు, పవిత్రంగా జీవించింది, తాను పేదరికాన్ని అనుభవించింది. కానీ 2 పిల్లల జీవితాలు మాత్రం దీవెనకరంగా ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు డూప్లెక్స్ హౌసెస్లో ఉన్నారు. వారు తమ భర్తతో పిల్లలతో, తన భార్యతో పిల్లలతో ఉన్నాడు. అమ్మ ఇంకా పల్లెటూరులో అదే ఇంట్లో ఉంది. ఊహించండి ఒకసారి, ఎవరిని బట్టి వారికి ఆ స్థానం కాదు. మరి ఎవరు త్యాగం చేశారు? తినే అన్నం పిల్లలకు పెట్టింది. తాను తినకుండా వాళ్ళ కడుపు నింపింది. తాను ఎంత కష్టపడి ఉంటుందో, ఎంత త్యాగం చేసిందో తెలిస్తే ఆ తల్లిని ఎవరైనా ద్వేషిస్తారా? ఆ తల్లికి అవమానకరంగా బ్రతకడానికి వాళ్ళు సాహసిస్తారా? సాహసించరు కదా. మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం దేవుడు చేసిన త్యాగం ఎంత గొప్పది. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సమస్త సృష్టికి కారకుడై ఉండి, సృష్టించిన వాడై ఉండి, ఆయన మనందరి నిమిత్తం తన ప్రాణాన్ని ధారపోస్తే, మరణిస్తే, పాపం ఎరుగని వాడు మన నిమిత్తం ఆయన పాపంగా మార్చబడ్డాడు. ఎందుకంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి. మారు మనసు పొందిన ఏ వ్యక్తి అయినా పాపంలో బ్రతుకుతూ ఉంటే, అతడు విశ్వాసి కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, సేవకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సువార్థికుడు కావచ్చు, జాగ్రత్త, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. నీవు దేవుని ఇంటికి సంబంధించిన వాడివి కావు, దేవుని కుటుంబానికి చెందిన వాడివి కావు. దేవుని కుటుంబానికి చెందిన వాడివి అయితే తప్పకుండా పశ్చాత్తాపడతావు, విడిచిపెట్టేస్తావు, మళ్ళా ఆయన పాదాల దగ్గరికి వస్తావు, నమ్మకంగా ఆయన పాదాలు పట్టుకుని, నాకు బలమేమయ్యా, నేను తప్పు చేయకుండా ఉండడానికి నాకు శక్తి కావాలి అని ఆయన ఆశ్రయిస్తావు. నీతిగా బ్రతుకుతావు. నీతి కొరకైన పోరాటం ఒక వ్యక్తి జీవితంలో ఉంటుంది. అది చెప్తున్నాడు మొదటిగా నీతి అని. తరువాత చూడండి, ఇది పౌలు గారు అన్నమాట. రెండవదిగా యోహాను గారు అన్నాడు. మనం చూసాం 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఒక మాట అంటాను, కొంతమంది పిల్లల్ని చూసి వీడత్సం వాళ్ళ నానే అంటాం, వీడత్సం వాళ్ళ అమ్మే అంటాం. ఓ రోజు మీటింగ్ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూర్చున్నాడు నా కొడుకు. అంటున్నాడు, 7th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నమ్మ నాతో చెప్తుంది, బాబు అంది. ఏమ్మా అన్న? ఫీజు కట్టలేదండి నాన్న. కట్టమని డబ్బులు ఇచ్చాను కదమ్మా అన్న. అదే నాన్న, మీ కొడుకు తన ఫ్రెండ్ ఫీజు కట్టాడట నిన్న. తనకు ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు రిక్షా పుల్లర్ అనమాట. వాళ్ళ నాన్న నేను కట్టలేనురా ఫీజు అన్నాడంట. 7th పబ్లిక్ కదా, మీ కొడుకు కట్టాడు. వాడికి ఇప్పటి వరకు ఉంది ఒకే ఫ్రెండ్. అనగా నాకు కోపం వచ్చి, ఏమనుకుంటున్నాడు వాళ్ళ నాన్న? కోటేశ్వరుడు అనుకుంటున్నాడా? దాన ధర్మాలు చేస్తాడా అన్న. అంటే మా అమ్మ అంది, ఏం చేస్తావు నాన్న,
నానబుద్ధిలేగా కొడుకొచ్చేది అన్నట్టు. కానీ ఆయన బుద్ధులే మనకు వచ్చాయా? ఆయన హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, మన వలెనే అన్ని విషయములలో శోధించబడినను పాపము లేనివాడిగా ఉండెను. అందుకే ఆయన నీతిమంతుడు. మనకొచ్చిన ప్రతి శోధన నా ప్రియరక్షకునికి వచ్చింది. ఈ శోధన రాలేదని చెప్పలేం. హీ ఫేస్డ్ ఎవరీ టెంప్టేషన్ బట్ హీ వోంట్ కమిటెడ్ సిన్. పాపం చేయలేదైనా. ఆయన చెప్పాడు కదా లేఖనాల్లో. ఆలోచించండి, ఆయన పాపం ఎరుగడు, ఆయన పాపం చేయలేదు. మరి మనం ఆయన పిల్లలం అయితే మనం ఏం చేయాలి? మనం ఎలా బ్రతకాలి? వాళ్ళ గురించి చెప్పుకునే మాటలు ఏమిటో మీకు తెలుసా? బయట ఎలా చెప్తారో తెలుసా? కాలేజీ పిల్లలు, క్షమించండి నన్ను, ఏం లేదండి, మీ వాళ్ళకి, మీ క్రిస్టియన్స్కి పిల్లలకి సినిమాకి తీసుకెళ్తే చాలు సార్. ఆడపిల్లలంట సినిమాకి తీసుకెళ్తే చాలండి. భలే ఏడుపు వస్తుంది, గోవ పగిలిపోయేటట్టు కొట్టాలనిపిస్తుంది. ఎంత చీప్గా మాట్లాడుతుంటారో. నిజం అది? వాస్తవం అది? కాదని చెప్పగలరా మీరు? మనం మన ఐడెంటిటీ లోకంలో దేవుణ్ణి హెచ్చించేదిగాను, దేవుని కుటుంబాన్ని చూపించేదిగాను, దేవుని పరిశుద్ధతకు అర్థం పట్టేదిగాను ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ విచిత్రం, పరిశుద్ధతకు చోటే లేని, పాపం చేయకూడదు అనే నిర్ణయం దగ్గర, నేను పాపం చేయజాలను అనే నిర్ణయం దగ్గర, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మీతో మాట చెప్తాను. రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు సెల్ ఫోన్ చూడండి ఎవరిక్కడ? సెల్ ఫోన్లో మీరు చూసేది ఏంటి? వాట్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యు ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద నైట్? ప్రభువుని మీతో పాటు కలిసి చూడమని చెప్పగలరా మీరు? కలిసి చూద్దాం రాయ్య, మన ఇద్దరం ఒకే ఇంటి వాళ్ళం కదా, నువ్వు ఇంటికి యజమానివి కదా, రా, లెట్ us see టుగెదర్ అని అనగలరా ఆయనతో? అనలేరే. వయసుతో నిమిత్తం లేదు. ఎంతమంది తమ జీవితాలను నీతిగా గడపకుండా, నీతి నుండి దిగజారిపోయి చూడకూడనివి చూస్తూ దేవునికి ఇష్టం లేని వాటిని కదూ, ఆ నేత్రాశకు, ఆ శరీరేచ్ఛకు అమ్మేసుకుంటున్నాం. ఆలోచించండి. 30 వెండి నాణ్యాలకు యోధ అమ్మాడు అనుకుంటాం కానీ దేవుని పిల్లలమైన మనం వీటికి ప్రతి దినం అమ్మేసుకుంటున్నాం. కాదని చెప్పండి, నీతిగా ఎక్కడ బ్రతుకుతున్నాం? దేవుని పిల్లలు, దేవుని ఇంటివారు నీతి కొరకు తమ ప్రాణం పెడతారు. అంటే పవిత్రతను కాపాడుకోవడం కోసం వారు నిలబడతారు. అందుకే అంటాడు, దానికంటే ప్రాణం పోవడం మేలు కదా అని. ఇదే మాట పౌలు గారు చెప్పారు, యోహాను గారు చెప్పారు, పేతురు గారు కూడా చెప్పారు. చూడండి ఏమన్నారు ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఆయన పాపం ఎరుగడు అని పౌలంటే, ఆయనలో పాపం లేదు అని యోహాను గారంటే, పేతురు గారు 2వ పత్రిక 22వ వచనంలో ఇలా అన్నారు. చూడండి ఏమన్నా. మొదటి పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం, పాపము చేయలేదు, పాపం ఎరగడు, పాపం లేదు, పాపము ఈ కమిటెడ్ నో సిన్. దీన్ని నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను, మనసు పెట్టి వినండి.
ఆ రోజు గెత్సేమనేలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటూ తనకు అత్యంత ఆంతరంగిక శిష్య త్రయం ముగ్గురు వారిని దగ్గరగా ఉంచారు. వారికి ఒక రాతివేత దూరం, అంటే రాయి విసిరిటెన్ దూరం అందరూ వెళ్ళి మోకరించారు. ఆయన బాధంతా చూశాడు పేతురు. వచ్చి, పేతురు, నాతో కొద్దిసేపు మెలకుగా ఉండలేవా అని అడుగుతాడు. తరువాత వచ్చి అంటాడు, వెళదాం పదండి, ఇది అపవాది సంబంధమైన గడియ, వానితో నాకు ఎట్టి సంబంధము లేదు అంటాడు. వానితో నాకు ఎట్టి సంబంధము లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? హీ నెవర్ కమిటెడ్ ఏ సిన్ ఈవెన్ ఇన్ ద థాట్. ఆలోచనలో సహితం వాడితో ఏ సంబంధం నాకు లేదు. గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు మనసులోకి వస్తున్నప్పుడు నేను దేవుని సంబంధిని, నేను ఆయన రక్తం చేత కడగబడిన వాడిని, నేను ఆయన రక్తం చేత కొనబడిన దాన్ని, నేను ఆయన రక్తం వలన పవిత్రపరచబడిన దాన్ని, నేను ప్రభువుకు చెందిన దాన్ని అని అనుకోండి. ఆ తలం పక్క నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది, లోపలికి రాదిక. లోపలికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలు చేసేదాకా, పొదిగేదాకా మీరు ఉంచొద్దు, రానివ్వకండి లోపలికి. చాలా జాగరూకులమై మనల్ని మనం కాపాడుకోవలసిన స్థితిలో ఉన్నాం. దేవుని ఇంటిని చూస్తారు లోకమంతా. ఈ ఇంటిలో మేలుంటే వాళ్ళు వస్తారు. ఒక పాప అంత, నా ఇద్దరు పిల్లలు, నా కొడుకు ఇట మెడ పట్టుకుని వాడు, ఇద్దరు చెరొక చెయ్యి ఇలా పట్టుకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం ఆ పాప వచ్చింది. వచ్చిన తర్వాత ఒక మాట అంది, అంకుల్ నేను మిమ్మల్ని ముట్టుకోవచ్చా అంది. ఏరా అన్న, మా నాన్న అసలు దగ్గరికి రానివ్వడు, ముట్టుకొని. అదేంటమ్మా? ఏమోనంకుల్, మా ఇంట్లో ఐరన్ రూలు, ప్రేమ కనపడదు. మీ ముగ్గురు పిల్లలు మీ మీద పడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను మిమ్మల్ని ముట్టుకోనా అని అడిగింది. ముట్టుకోమ్మా అన్న. వచ్చి ఇలా ముట్టుకుంటే ఆ పిల్ల కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. కొంతకాలానికి ఆ పిల్ల ఇలా అంది, నేను మిమ్మల్ని చిన్నాన్న అని పిలవచ్చా? లోకం మనల్ని చూసి ప్రభు దగ్గరికి రావాల్సింది. పరిశుద్ధతను చూసి, నీతి కొరకైన ఆకలి దప్పికను చూసి, నీతిని మనం వెతకడం చూసి లోకం ఆశ్చర్యపోయి, వీళ్ళు కదా దేవుని సంబంధులు, ఇది కదా దేవుని కుటుంబం, ఈ కుటుంబంలో నేను కూడా ఉండాలి, ఈ కుటుంబానికి చెందినవాడిగా నేను ఉండాలి అని వారి మనసుల్లో ఆశ పుట్టాలి. దప్పిక కలిగిన వాడికి నీరు కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందో, ఆకలి కొన్నవాడికి ఆహారం కనపడితే ఎలా ఉంటుందో, క్రైస్తవ్యం లోకానికి ఆ రీతిగా ఉండవలసి ఉంది. కానీ దానికి పూర్తిగా విరోధంగా మన కుటుంబాలు ఉన్నాయి. చెప్పండి, భార్య ఇష్టం భార్యది, భర్త ఇష్టం భర్తది, పిల్లలు ఇష్టం పిల్లలది. ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళు కదా. కలిసి కూర్చుని మాట్లాడుకునే కుటుంబాలు ఉన్నాయా? కలిసి కూర్చుని భోంచేసే కుటుంబాలు ఉన్నాయా? కలిసి కూర్చుని ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఉన్నాయా? లేవే. ఇవి లేనప్పుడు మనం నీతిగా బ్రతకాలి అనే బోధ ఎక్కడి నుంచి వస్తుంది? మనం పవిత్రంగా ఉండాలి అనే విషయాలు ఎవరు చెప్తారు? ఆడపిల్లలకి చెప్తాను నేను, కాలేజీలో జాయిన్ చేస్తూ, నువ్వు ఇంటి దగ్గర తల దించితే నువ్వు కాలేజీకి వెళ్ళేంతవరకు తలెత్తద్దు. ఎన్ని మాటలు వినపడినా నువ్వు పట్టించుకో, తల ఉంచుకుని వెళ్ళు, తల ఉంచుకుని రా. ఎవరు నిన్నేం చేయలేరు. మొదటి వారం ఒక నెల పాటు నీ మీద ప్రయత్నం చేస్తారు. నువ్వు తలంచుకుని వెళ్ళి తలంచుకుని వస్తున్నావు, నీ జోలికి ఇంకెవడు రాడు. ఖాయం, అది సందేహం ఏం లేదు. ఖచ్చితంగా చెప్తాను. అంతేకాదు, ఆడపిల్లని తీసుకొని వస్తారు. అన్నయ్య ఇవి ప్రార్థన చేయండి అన్నయ్య, ఏడుస్తారు. ఈ వయసులో నేను, నా 12 సంవత్సరాలకే అన్నయ్య నేను నుంచోరా నాన్న అని చెప్తాను. అమ్మా
ఎవరైనా రమ్మంటే దగ్గరికి వెళ్ళకు. కూర్చోమంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ముసలివాళ్ళైనా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద కూర్చో, దూరంగా నిలబడి ఉండు. ఇప్పటి నుంచి నువ్వు యూ హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్. నువ్వు దూరంగానే ఉండాలి, దగ్గరికి వెళ్ళకు. చిన్నానైనా వెళ్ళకు, పెదనానైనా వెళ్ళకు, మేనమామైనా వెళ్ళకు, తాత అయినా వెళ్ళొద్దు. నువ్వు దగ్గరికి వెళ్ళి కూర్చోవద్దు, దూరంగానే నిలబడు. ఎందుకు అంటే చెప్పు. చర్చిలో ఉన్నవాడు నన్ను పెదనాన్న అని పిలుస్తారు. మా పెదనాన్న చెప్పాడే చెప్పు. దూరంగానే ఉండు, వందనాలు పెట్టు, సెకండ్ ఇస్తే ఇవ్వు, అంతవరకే. కానీ డోంట్ గో నియరర్ టు ఎనీ ఆపోజిట్ సెక్స్. ప్రార్థనా పేరుతో ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు కలిసి ప్రార్థన చేసుకోవడం సౌవేనా? ఆపోజిట్ సెక్స్ 2x2 ఫెలోషిప్ ఇస్ ఆల్వేస్ డేంజరస్. వయోభేదం లేదు ఇందులో, ప్రమాదం ఉంది ఇందులో. ఇంకో మాట చెప్పనా, ఏ సేవకునితో కూడా ఒంటరిగా ఏ స్త్రీ ఉండకూడదు. ఎందుకంటే మేము ముందు వరుసలో ఉంటాం యుద్ధంలో. అపవాది పోరాటం చేసేది మా మీదే. జాగ్రత్త. ఈ మాట నా మాట కాదు. 40 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాలున్న సేవకుడు చెప్పిన మాట ఇది. బాబు చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. వాస్తవం ఇది. పాపానికి పరిశుద్ధతకు నీ అంతరంగంలో ఎల్లప్పుడూ పోరాటం ఉండాలి. నువ్వు గెలిచేవాడిగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ విక్టోరియస్ లైఫ్. జయ జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే నీతిగా నువ్వు బ్రతుకుతావు. అది నీవు దేవుని కుమారుడివి కుమార్తెవు అనడానికి మొదటి రుజువు. అది నీ పవిత్రతను కాపాడుకోవడం నువ్వు చేయవలసిన పని. ఆలోచించండి. ఇసుమంతైనా చోటిచ్చాడా యోసేపు? మనిషి ఎక్కడ పతనం అవుతాడు తెలుసా? తానెవరో ఎరుగని ప్రాంతంలో, తననెవరో గుర్తుపట్టని ప్రాంతంలో, తాను ఒంటరిగా ఉన్న చోట తప్పకుండా పాపం చేసే అవకాశం ఉంటుంది. అందుకనే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మా పాప పాడైపోయింది, మా అబ్బాయి పాడైపోయాడు అని చెప్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత, మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత, ప్రొఫెషనల్ కోర్సెస్లో నా పిల్లలు జాయిన్ అయిన తర్వాత దే లాస్ట్ దేర్ వర్జినిటీ అని చెప్తారు. కారణం ఒంటరితనం. ఎవరూ లేరు, మా ఇష్టం. అపవాది మీ అంతరంగాలను శోధిస్తాడు. మీరు తిరిగి జన్మించిన వారే. లోకం మోసం చేస్తుంది. ప్రభువును మోసం చేయడానికి ప్రయత్నం చేసి ఇదంతా నీకు ఇస్తాను. ఆయన అన్నాడు, నీ ప్రభు అని దేవునికి తప్ప ఎవరికి తల వంచకూడదు, నమస్కారం చేయండి నేను అన్నాడు. ఆయన దేనికి నమస్కారం చేస్తారు? ఎవరికి నమస్కారం చేస్తారు? ఎవరి దగ్గర తల వంచుతారు? ఎవరి నామానికి అపఖ్యాతి తెస్తాం? జాగ్రత్త, జాగ్రత్త. యోసేపు ఇలా అన్నాడు, నేను పాపం చేసి దేవునికి విరోధంగా, పాపం అనేది దేవునికి విరోధంగా చేసేది. చాలా జాగ్రత్త. ప్రతి ఇంటిలో ముగ్గురే ఉండని, నలుగురే ఉండని, ఐదుగురే ఉండని, 5గురు తిరిగి జన్మించిన వాళ్ళు అయితే ఆ ఇల్లు నిజంగా నీతిగల ఇల్లు. కాకపోతే నీతిగల ఇల్లు కాదు. సరిగ్గా నీ ముఖం మీద ఇంటూ మార్పు పెట్టాలి ఆ ఫోటోలో. కారణం, నువ్వు చనిపోతే నరకానికి వెళతావు, మిగిలిన 3 పరలోకానికి వెళతారు. నీ నిత్య గతి ఏమిటో ఆలోచించు ఒకసారి. కోపంగా ఉంది కదా నా మీద, బాధ అనిపిస్తుంది కదా. మనం అనుకుంటాం, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని, మా తాతయ్య క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని అనుకుంటాం. కానీ అది కాదు. ఆ క్రైస్తవ్యం హెరిడిటరీ కాదు. తిరిగి జన్మించని వాడెవడు క్రైస్తవుడు కాజాలడు. తిరిగి జన్మించిన అనుభవంలోనికి తప్పనిసరిగా రావాల్సింది, ఇందులో సందేహం లేదు. తిరిగి జన్మించిన వాడు నీతిగా బ్రతికాడా, నీతిని సాధన చేస్తున్నాడా, నీతి కోసం పోరాటం చేస్తున్నాడా, అంటే పాపం చేయకుండా ఉండడానికి తన వంతు తాను పోరాడుతున్నాడా, ప్రభు మీద ఆధారపడుతున్నాడా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే అతని అంతరంగానికి ఎంత చక్కటి మాట ఇస్తాడంటే,
నేను దేవునికి విరోధంగా పాపం చేయలేనని చెప్తాడు. అవసరమైతే వాళ్ళ దగ్గర పై వస్త్రం దొరుకుతుంది, అంతకు మించి ఇంకే ఉండదు. దేవుడు ఖచ్చితంగా ఒక రోజున నీ నిర్దోషత్వాన్ని నిరూపించడా? దేవతల ఆత్మను కలిగిన ఇలాంటి వాడు ఎవరన్నా ఉన్నారా అన్నాడు. ఎవరు? ఫరో. ఇతని గురించి, యోసేపుని గురించి. దేన్ని బట్టి? ఫరోకి ఇంటెలిజెన్స్ ఏం లేదా? పొతిఫర్ భార్య ఎలాంటిదో తెలియదనుకున్నారా మీరు? ఇతని వ్యక్తిత్వం తెలియదనుకున్నారా? అన్నీ తెలుసు. తెలియకుండా ఏముండవు. జాగ్రత్త. మనం కూర్చోవడం, లేవడం, పండుకోవడం ఎక్కడైనా ఆయన కంటి ముందే. ఏ స్థలంలోనైనా ఆయన చూస్తూ ఉండగానే జాగరూకులమై నీతి కొరకు మనం బ్రతకడం దేవుని పిల్లల లక్షణం. అది దేవుని ఇంటి వారి లక్షణం, దేవుని కుటుంబీకుల లక్షణం. ఈ పరీక్ష దగ్గర మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నెంబర్ 1. రెండవది చెప్పి నేను ముగిస్తాను. రెండవ మాట దగ్గరికి వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. 11 చదువుకుందాం. మనము ఒకడినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా. మనము కయ్యూను వంటి వారము ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన గనుకనే గదా. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించినడలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవముండదని మీరు ఎరుగుదురు. రెండవ పరీక్ష ప్రేమ. మారు మనసు పొందిన ఏ వ్యక్తి అయినా ప్రేమించకుండా ఉండలేడు. భార్య బాధపడుతూ ఉంటే దానికి అలాగే జరగాలని సంతోషించే భర్త మారు మనసు పొందినవాడు అవుతాడా? స్కూటర్ యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగిందంటే తెలిసి వస్తుంది అని మారు మనసు పొందిన భార్య ఎవరైనా అనుకుంటారా? చెప్పండి మీరు. క్రైస్తవ కుటుంబాల్లో ఇదా ప్రేమ ఎక్కడుంది? నాకు తెలుసు, ఆయన తహసీల్దార్గా పనిచేశారు. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేసింది. ఆవిడ మచిలీపట్నం. ఉదయం 10 గంటలకు ఆమె చనిపోయింది. సాయంకాలం 5 గంటలకి బరియలు, 4 గంటలకు ఆయన చనిపోయాడు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేరు. ప్రమాణం చేశారు కదా పెళ్లినాడు. ఏమని ప్రమాణం చేయించాడు ఆయన? ఇతనితోనే కాపురము కదా. తర్వాత కలిమియందు, లేమియందు, వ్యాధియందు, ఆరోగ్యమందు, సుఖ దుఃఖములయందు నిన్ను ప్రేమించి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి. అవ్వా, ఇన్ని అబద్ధాలు నిజమేనా? అవి గుర్తున్నాయి? అసలు గుర్తుంటే క్రైస్తవ కుటుంబాల్లో భర్త భార్యని ద్వేషించటమా? భార్య ఎప్పుడు చస్తాడని ఎదురు చూడటమా? లోకానికి మనకు వ్యత్యాసం ఏమిటో చెప్పండి. దేవుని ప్రేమను ఎరగకనే కదా. ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు ఆయన? 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రేమకు నిర్వచనం చెప్తాడు. ఆ మొదటి పత్రికలోని
ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనుచున్నాము అంటాడు. ప్రేమకు నిర్వచనం ఏంటి కదా? ఒక్క మాట అండి, పిల్లలు కూడా అమ్మా నాన్నల విలువ పిల్లలకు తెలియదు. ఇక్కడ కాకుండా ఎక్కడైనా పుట్టుండి ఎంత బాగుండేదో కదా. ఇంట్లో పుట్టి మేము అవును వాళ్ళు అనుకుని కన్నారా నిన్ను, నువ్వు అనుకుని పుట్టావు అక్కడ. అది దేవుని సార్వభౌమ చిత్తం. అది నువ్వు తిరగబడుతున్న అమ్మా నాన్న మీద కాదు, సార్వభౌముడైన దేవుని మీద, నీకోసం ప్రాణం పెట్టిన వాని మీద, నిన్ను ఎక్కడివ్వాలో ఎరిగిన వాని మీద. మీకు తెలుసా, మా అమ్మ ఐరన్ రూల్ అంటే తక్కువ, ఇంకేదైనా పేరు పెట్టుకోవాలని. నా చిన్నతనంలో దెబ్బలు తినని రోజు నాకు తెలియదు. ఎందుకు కొట్టేదో నాకు అర్థం కాదు. 5 నిమిషాలు లేట్ అయింది దెబ్బలే. అన్నం తింటూ తింటూ ఉప్పు తగ్గింది అన్న దెబ్బలే. ప్రతి చిన్నది కూడా ఆమె చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేది. 5 నిమిషాలు ఏం చేశాడు? ఇతను వంకలు పెట్టేవాడు, లోపాలు చూసేవాడా? నేను అనుకుంటాను ఆమె గనక అంత క్రమశిక్షణ చేయకపోయి ఉండుంటే వెంకటరత్నం అనేవాడు సర్వనాశనం అయిపోయేవాడు. యవ్వనకాలం వచ్చేటప్పటికి మామూలుగా పాడైన వాడు ఎంత పాడై ఉండేవాడు. వారి క్రమశిక్షణ మన వ్యక్తిత్వాన్ని సరిచేసేది. అంతేగాని అమ్మ మీద పగబెట్టుకోమని కాదు. కొంతమంది తల్లులు ఉంటారు, వాళ్ళకి 2 చేతులు పెట్టి జోడించి నమస్కారం పెడతాను. అమ్మా అయ్యా నువ్వు ఎప్పుడు పెద్దోడు అవుతావని చూస్తున్నానరా నేను, ఎందుకు అని అనడానికి కదా. దేవుని పిల్లలేనా? క్రైస్తవులేనా? అవునండి, ఆదివారం గుడికి వెళ్తాం, దేవునికి బాగానే ఇస్తాం, మొదటి కట్ట తెచ్చిస్తాం కదా, అన్నీ ఇస్తాం. కానీ మారు మనసు పొందిన అనుభవం లేనప్పుడు ఈ స్వభావం అలాగే ఉంటుంది. రోమపత్రిక 5:5 ప్రకారం పరిశుద్ధాత్ముడు వారి అంతరంగంలో ప్రేమను కుమ్మరించే అవకాశం వాళ్ళకి లేదు. దే ఆర్ నాట్ బోర్న్ అగైన్ పీపుల్. ఆలోచించండి, ప్రేమ అనేది 2వ పరీక్ష. మొదటి పరీక్ష నీతి, అంటే పరిశుద్ధతను కాపాడుకోవడం. 2వ పరీక్ష ప్రేమ. ప్రేమని చూపించడం దగ్గర మనం అందరం విఫలమయ్యామని చెప్పుకోవాలి. అనుకున్నంత ప్రేమించలేదు, అనుకున్నంతగా మనం ప్రేమించలే. నేను కూడా దేవుని దగ్గర మా నాన్న విషయం లెక్క చెప్పాలి, ఏడుస్తుంటాను. కారణం ఏంటి అంటే మా నాన్న నేను నా చదువు పూర్తి అయ్యేంత వరకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాయి. నా భుజం మీద చేసి వెళ్ళేవాడు ఆయన, ఇట్ట ఒకరి భుజం మీద చేసుకుని బజారు వెళ్ళేవాడు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులా స్నేహితులు అర్థమయ్యేది కాదు. ఆయన ఏం చెప్పేవాడు, నాన్న నువ్వు బాగా చదవాలి, నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఇదే మాట. ఆయన మనసు నిండా నన్ను ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని. నా చదువు అయిపోయిన తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను. ఆ తరువాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు అని చెప్పాను, అంతే. మా నాన్న సంస్కృతంలో ఒక నిఘంటువు రాయగలిగాడు. తెలుసా మీకు సంస్కృతం అంటే? అసలు ఆయన మొదలు పెడితే కష్టం, అలా తిట్టేవాడు అనమాట. ఈ కారణం చేత భలే బాధపడేవాడిని, తట్టుకోలేకపోయేవాడిని. ఎంతగా నొప్పి కలిగేది అంటే నేను వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వచ్చేవాడిని. మెట్లెక్కుతూ ఉంటే ఏ కొడుకు అడుగుల శబ్దం నాన్న గుర్తుపట్టలేడు?
అమ్మాయి అనేవాడు కోడల్ని, మామయ్య అనేది. వచ్చాడమ్మా వీడు అని. ఇంకా రాలేదు మామయ్య పాపం, సంఖ్యకి జోలు వేసుకెళ్ళాడు కదమ్మా, భిక్షం వేశారో లేదో. ప్రాణం వెలువెలాడిపోయి ముందు గుమ్మం నుంచి వెళ్ళేవాడిని కాదు, వెనక గుమ్మం నుంచి వెళ్ళి అన్నం తినేవాడిని కాదు, మోకరించేవాడిని. కానీ ఒక మాట చెప్పిన, నాన్న బ్రతికున్నంత వరకు నా మోకాళ్ళు వంగే. ఎందుకు బాధ పెట్టేవారిని దేవుడు పెడతాడో తెలుసా? మనం మరింత ప్రార్థనా పరులం కావడానికి. ప్రేమ లేకపోవడం కాదు. నేను 2 రోజులు కనపడకపోతే గుంటూరు జిల్లా మీటింగ్ జరుగుతుంటే ఆయన వచ్చేసేవాడు. 2వ రోజు వచ్చి అక్కడ కూర్చునేవాడు. మా నాన్నలాగున్నాడే అనుకునేవాడు. వాక్యం అయిన తర్వాత కనపడేవాడు కాదు, వెళ్ళిపోయాడు. చూడకుండా ఉండలేడు. ఎవరి దగ్గర నన్ను తక్కువ చేసి మాట్లాడు, నా కొడుకు చాలా మంచివాడు అంటాడు, నేను నా దగ్గరే తిడతా ఉంటాడు. ఒక మాట అంట, తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైనా మనం వాళ్ళకి రుణస్థులం, మనం వాళ్ళని ప్రేమించబద్ధులమైనాం. తల్లిని తండ్రిని ప్రేమించనివాడు, తల్లిని తండ్రిని సన్మానించినవాడు దీర్ఘాయుష్మంతుడు కాలేడు. తల్లిని తండ్రిని ప్రేమించలేనివాడు క్షేమం పొందలేడు. తల్లిని తండ్రిని ప్రేమించినవాడు మేలు పొందలేడు. రాసున్న లేఖనం నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, ఎఫ్సి పత్రికలు రాయబడిన రిఫరెన్సెస్ ఇవన్నీ. జాగ్రత్త, ప్రేమను కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ప్రేమ అనేది ఎలా ఉండాలో లేఖనంలో చెప్తున్నాడు. దయచేసి మీరు చూడండి, 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆలోచించండి, ప్రేమ అనేది నాలుకతో. అస్సలు కొంతమంది మాట్లాడతారండి, మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు అనుకుంటా ఉంటుందే. మనకి పిచ్చొచ్చేస్తాడు మాటలు వింటే. అమ్మకంటే నాన్నకంటే వాళ్ళందరికంటే అద్భుతంగా ప్రేమించినట్టు కనపడతారు. జాగ్రత్త, యవనస్తులు అనేకులు అక్కడే మోసపోతారు. ఇంటిలో ప్రేమ దొరకలేదని బయట ప్రేమ వెతుక్కునేవారు మోసపోవడానికి గల కారణం అదే. నిన్ను కన్న తల్లి తండ్రి కంటే నిన్ను ప్రేమించేవాళ్ళు 6 నెలల పరిచయమైనవాడు ఎవడో నిన్ను ప్రేమించడు, నువ్వు మోసపోవడానికి తప్ప. ఆ ప్రేమలు కావవి, అవి శరీర సంబంధమైన వాంఛలు మాత్రమే. జాగ్రత్త. నిన్ను నిజంగా ప్రేమించేది ఎవరు అంటే నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి. వారికంటే అత్యధికంగా ప్రేమించింది నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నీకోసం తన ప్రాణం పెట్టాడు. నువ్వు ఆయన్ని ప్రేమించాలి, ఆ తరువాత నీ ఇంటి వారిని ప్రేమించాలి, ఆ తరువాత విశ్వాస గృహానికి చెందిన వారిని ప్రేమించాలి. ఈ 3 అంతలు మన ముందున్న బాధ్యత. దేవుణ్ణి ప్రేమించడం సాధ్యమైందా? ఇంటి వారిని ప్రేమించడం సాధ్యమవుతుందా? విశ్వాస గృహానికి చెందిన వారిని ప్రేమించడం సాధ్యమవుతుందా? అంటే ప్రేమ అనేది కొలవబడుతుంది. లవ్ కెన్ బి మెజర్డ్ బై సాక్రిఫైస్. ఆయన ప్రాణము పెట్టాను గనుక అంటే ప్రేమను త్యాగంతో కొలవాలి. చెప్పండి, వారు త్యాగం చేశారు, వాళ్ళ కోసం నువ్వేం త్యాగం చేసావు చెప్పు. ఒక యవనస్తుడిగా నువ్వేం త్యాగం చేశావు? ఓ యవనస్తురాలుగా నువ్వేం త్యాగం చేశావు? నీ భార్య నీ కోసం త్యాగం చేసింది కదా. కొంతమంది భర్తలు ఉంటారు, క్షమించండి, ఏమనుకోకండి, తెచ్చేది 1/2 కిలో మాంసం, ఇంట్లో తినేది 5 1/2 కిలో మాంసం 5 పెడితే ఎంత ఉంటుంది? ఆమె ఇంకా తిందో, 6వ ఆమె అంటది, ఏమన్నా కొంచెం వేయినా అంటది. ఉంటే సాయంకాలం కొంచెం తింటానంటాడు అనుకోండి. ఏం చేస్తుంది ఆవిడ? అలాగే ఉంచేస్తుంది. సాయంకాలం పెట్టాక ఆ దాకలో అన్నం వేసుకుని పూడ్చుకు తింటుందాక భర్త గమనించరు. ఎంతమంది తల్లులు తమ కడుపులు మార్చుకుని తమ పిల్లల్ని చూశారో, పెంచారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తరువాత తల్లిదండ్రులు చులకనైపోవడం, తేలికైపోవడం. లోకంలో ఎలా జరుగుతుందో, లోకంలో వాళ్ళు తీసుకుని పోయి వృద్ధాశ్రమాలు ఎలా జాయిన్ చేస్తున్నారో, ఇక్కడ కూడా బయట వరండాలో, గేదెల పాకలో,
బయట పంచలో అమ్మానాలను పెట్టినటువంటి వాళ్ళు మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, తిరిగి జన్మించామని ఎలా చెప్పగలరో చెప్పండి నాకు మీరు. ఇది దేవుని ఇల్లేనా? దేవుని కుటుంబంలో ఉండవలసిన లక్షణాలేనేవి? నాలుకతో ప్రేమించి సత్యంతోనూ క్రియతోనూ ప్రేమించని వాడు ప్రేమను ఎలా రుజువు చేసుకుంటాడో చెప్పండి. ఉదాహరణ చెప్పాడు. కయ్యూను తన సహోదరుని ద్వేషించారట. ప్రేమ లేని చోట ద్వేషం ఉంటుంది, నీతి లేని చోట పాపం ఉంటుంది. కయ్యూను హేబేలుని ద్వేషించడానికి గల కారణం ఏంటి? హేబేలు ఏమైనా అవమానపడ్డా? కయ్యూను నేను హేబేలు అవమానించాడా? ఏం అవమానించలా, తక్కువ చేయలా. ఇద్దరిలో తేడా ఏమిటి? హేబేలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవునికి సుప్రీం ఇంపార్టెన్స్ ఇచ్చాడు. రాస్తాడు, అతడు ప్రథమం తొలిచూలు పుట్టిన వాటిలో అని. అంటే మందలోకి వెళ్ళి తొలిచూలు పుట్టిన వాటిని వేరు చేశాడు. వేరు చేసి ఇవన్నీ దేవునికి అనుకున్నాడు. ఇందులో కూడా బాగా బలమైనవేవి, క్రొవ్వినవేవి, అవి దేవుని కోసం అనుకున్నాడు. తొలిచూలు వాటిని వేరు చేశాడు. అందులో కూడా అంటే ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. కయ్యూను ఏం చేశాడు? అంటలో కొంత ఇచ్చాడు, పెట్టాడు. అంటే ఏం లేదు. దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్ టు ద గాడ్, దెర్ ఇస్ నో ప్రయారిటీ ఇన్ హిజ్ మైండ్. ఏ ప్రాధాన్యత లేదు దేవుని విషయంలో. అందుకే అగ్ని దిగి వచ్చి హేబేలు అర్పణ దహించింది, కానీ కయ్యూను అర్పణ జోలికి పోలా. కయ్యూను కోపం వచ్చింది. ఎవరి మీద కోపం రావాలి? తన మీద కోపం రావాలి. నేనేదో తప్పు చేశాను అనుకోవాలి. దేవుడు అంగీకరించకపోవడానికి నాలో ఉన్న లోపం కారణం అనుకోవాలి. అలా అనుకోకుండా దేవుడు వీడిని అంగీకరిస్తాడా? వీడి బలిని అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరించినప్పుడు బహుశా హేబేలు మోకరించుంటాడు, 2 చేతులు జోడించుంటాడు, దేవుణ్ణి ఆరాధించుంటాడు. సాలయ్య, నా బ్రతికింత మించి ఏం అక్కర్లేదు. మా అమ్మ నాన్న పాపం చేసినప్పుడు నీవు వారికి చర్మపు చొక్కాలు తొడిగించావట. అంటే ఏదో జంతువునే కదా బలిచ్చావు, నేను నీకు తిరిగి అదే ఇవ్వాలనుకున్నానయ్యా. దేవుడు హేబేలుని బట్టి సంతోషించాడు. కయ్యూనికి అది ద్వేషం. ఒక మాట అంటాను, క్రైస్తవ కుటుంబాల్లో కూడా అన్న బాగుపడితే తమ్ముడు ఓర్చుకోలేకపోవడం ఏంటండి? అన్న మంచిగా చదువుకుంటే తమ్ముడికి కష్టం ఏంటండి? అన్నకి జాబ్ వస్తే తమ్ముడు ఏడవటం ఏంటండి? మా అన్నయ్య వాడు జాబ్ కొట్టాడు, నన్ను ఎందుకు వదిలిపెట్టేస్తాడు? వదిలిపెట్టినా పర్వాలా, నా అన్న కదా వాడు. ఏముండాలి? ప్రేమ ఉండాలి. వారు చూస్తారు, చూడకపోతారు, వేరే సంగతి. కానీ ప్రేమను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ప్రేమను కాపాడుకోలేని దినాన్న మనం దేవుని పిల్లలం అనడానికి రుజువు లేదు. బాగా జ్ఞాపకం ఉంది, సరిగ్గా 15 సంవత్సరాల క్రిందట VBS జరుగుతుంది. ఒక 900 మంది పిల్లలు ఉన్నారు. ఆ టైంలో యంగ్ అండ్ అడల్ట్ వారికి నేను వెళ్ళి డివోషన్ చెప్పొచ్చాను. కిడ్నీ పెయిన్ వస్తూ ఉంది. సహవాసంలో మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక గబగబా వచ్చి ట్రిప్ పెట్టారు. స్టోన్ ఉంటుందనే, అందుకని పెయిన్ వస్తుంది, స్టోన్ ఉందని పోయిసారి చెప్పారు కదా అని. విలువల మామూలుగా పోటు కాదు, రాయి పెద్దదైతే పోటు ఉండదు, చిన్నదైతే చాలా పోటు వస్తుంది. గిలగిలాడిపోతున్నా. ఎవరు చెప్పారు? అమ్మకి చెప్పారు అబ్బాయి బాగాలేదని. ఆమెకి చెప్పకుండా ఉండాలని కోరుకున్నా. అయిపోయింది, నేను కిందకి వెళ్ళాలనుకున్నా. కరెక్ట్గా అమ్మ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఆమెతో చెల్లితో మాట్లాడుతుంది. అమ్మా, అన్నయ్యకి కిడ్నీ బాగాలేదంట కదమ్మా, నా కిడ్నీ ఇస్తాను, సరిపోద్దా? ఆమె కిడ్నీ నాకు ఇస్తుంది.
గుమ్మం బయట నిలబడి కళ్ళ వెంట నీళ్ళొచ్చి, నువ్వు నేను నరక యాతన పడకూడదని, అగ్ని ఆరని పురుగు చావని చోటుకు వెళ్ళకూడదని, యుగయుగాలు ఏడుపు పండ్లు కొరుకుట ఉండే చోటుకి నువ్వు పోకూడదని, నేను పోకూడదని, మన స్థానంలో మన కొరకు నీతిమంతుడైన ఆయన, పరిశుద్ధుడైన ఆయన ప్రేమతో తన ప్రాణాన్ని మన కొరకు బలిగా పెడితే, ఆయన ప్రేమ మనకు చులకనైపోయి తిరిగి జన్మించామని చెప్పుకుంటూ, తోటివాడు అక్కరలో ఉంటే అందున ఇంటివారు, అందున విశ్వాస సంబంధులు, ఒకే సహవాసానికి చెందినవారు అక్కరలో ఉన్నప్పుడు ముఖం తిప్పుకోవడం, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోవడం, అది నేను అంగీకరించలేను కదా, అదే కదా ఉపవాసం అంటాడు యెషయా గ్రంథంలో. మీరు ఆలోచించండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ చూపించటం విషయంలో మనమందరం విఫలమయ్యామని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఒక్కసారి ఊహించండి, భారతదేశానికి ఎంతమంది మిషనరీలు వచ్చారు, వాళ్ళకేం తక్కువైందని వచ్చారు, వాళ్ళు ఎందుకు మన మధ్యన తన ప్రాణం పెట్టారు, వారెందుకు మరణించారు, వారి సమాధులు మన మధ్య ఎందుకున్నాయి? ఎందుకో తెలుసా? మనం కూడా దేవుని ఇంటి వారం కావాలని వారు తన ప్రాణాలు మన కోసం దారిపోశారు. పునరుద్ధానం చెందేంత వరకు, రాకడ వరకు ఈ దేహం మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. పాపం విషయంలో, ద్వేషం విషయంలో కూడా నీతిగా ఉండనివ్వదు, ప్రేమగా ఉండనివ్వదు. కానీ మనకు అనుగ్రహించబడినటువంటి వాక్యం, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మనల్ని నీతిగా బ్రతకడానికి, ప్రేమను చూపించడానికి, మనల్ని సమర్థులుగా చేయడానికి శక్తిమంతుడై. కానీ మొట్టమొదటిగా మీరు మారు మనసు పొందకపోతే దేవుని కుటుంబం కాసాలి. ప్రభు యేసు